ప్రైజ్ ద లార్డ్. అత్యున్నతమైన దేవుని గొప్ప నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో కీర్తనల గ్రంథం ప్రాముఖ్యతని ధ్యానించుకున్నాం. ఈరోజు మొదటి కీర్తనను ధ్యానించుకుందాం. ప్రతి వచనంలోనూ ప్రతి మాటలోనూ దేవుడు అనంతమైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విషయాలను, ప్రతి సమస్యకు పరిష్కారాలను దాచి ఉంచాడు. అయితే నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏంటంటే, కీర్తనల గ్రంథంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి ఇమేజెస్ నాకు దొరకకపోవచ్చు. కాబట్టి దేవుని మాటలను వినుటకు మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని వ్రాయపడి ఉన్నది. ఈ మొదటి కీర్తనలో 2 రకాల మార్గాలు మనకి కనిపిస్తాయి. అవి 1 నీతిమంతుల మార్గము, 2 దుష్టుల మార్గము. మానవుని జీవితంలో ఈ 2 రకాల మార్గాలే ఉన్నాయి. వీటికి మధ్య ఇంకొక మార్గం లేదు. దేవుడు ప్రేమ స్వరూపి. మనలను దీవించడం ఆయనకు ఎంతో ఇష్టం. దుర్మార్గం నిండిపోయిన ఈ లోకంలో ఎటు చూసినా దేవుని వాక్కుకు విరుద్ధంగా జీవిస్తూ, దేవుని మార్గాలను తిరస్కరిస్తూ, దేవుని సత్యాలను పరిహాసం చేసేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే ధన్యజీవులైన దేవుని బిడ్డలు, దేవుని ఆజ్ఞలను పాటించేవారు అలాంటి వారి మాట వినరు, వారితో సహవాసం చేయరు. విశ్వాసులు ఎక్కడ కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలాంటి మార్గాల్లో నడవాలి అన్నది దేవుని వాక్యం బోధిస్తుంది. గమనించండి, నీతిమంతులు దుష్టుల మార్గానికి దూరంగా ఉండాలి, కానీ దుష్టులకి కాదు. యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని, వారి కోసం మనం యథార్థంగా ప్రార్థించాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని చెప్పెను. దుష్టుల ఆలోచన చొప్పున నడవడం అంటే వారి ఆలోచన, వారి కట్టుబాట్ల ప్రకారము నడవడం. పాపుల మార్గమున ఉండడం అంటే వారి పాపంలో పాలు పంచుకోవడం. అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోవడం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అపహసిస్తున్న వారితో పాటు మనము కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అపహసించడం. దుష్టులు అలవాటుగానే దుష్టక్రియలు చేస్తారు, కానీ నీతిమంతుడు చిన్న తొందరపాటు పనిచేసిన వారి హృదయం వారిని గద్దిస్తుంది. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం అంటే అలవాటుగా ఉదయము సాయంత్రము వాక్యం చదవడం కాదు, చదివిన వాక్యాన్ని మన జీవితాల్లో ఆచరణలో పెట్టడం. దేవుని వాక్యాన్ని యథార్థంగా ధ్యానించేవాడు దానిని ఒక కర్తవ్యంలాగో లేక ఒక భారంగానో ఆచరణలో పెట్టడు. ఆనందిస్తూ దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తాడు. వాక్యానుసారంగా జీవించడం అంటే చాలామందికి చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఒక దీవెనగా, మన మంచి కోసం, మన క్షేమం కోసం అనుగ్రహించాడు. దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవునితో ప్రత్యేకమైన సహవాసం ఏర్పడుతుంది. నీతిమంతుడు ఆశీర్వదించబడినవాడు ఒక చెట్టు వలె ఉంటాడు. ఆ చెట్టుకు నీరు పోసేది దేవుడే. అందువల్ల ఆ చెట్టు బహుగా ఫలిస్తుంది. దేవుని చిత్త ప్రకారము అతడు ఏమి చేస్తాడో అదంతా సఫలమవుతుంది. దుష్టునికి వాని దురాశల ఆలోచనల ప్రకారము వారు శాశ్వత ఫలాలు ఫలించరు. వారు జీవితంలో కొట్టుకొని పోకపోవచ్చు, కానీ దేవుని తీర్పు దాటికి ఎవ్వరూ నిలవలేరు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15-16 వచనాల్లో భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడయ్యున్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దాని తాళగలవాడెవడు అని వ్రాయపడి ఉన్నది.
దేవుని ఉగ్రతను భరించడం ఎవ్వరి తరము కాదు. దేవుని తీర్పు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మానవుని ముందర ఎంచుకోవలసిన 2 మార్గాలలో ఒక మార్గాన్ని దేవుడు పర్యవేక్షిస్తాడు. ఇంకొక మార్గము నాశన మార్గము. ఎవరైతే నాశన మార్గాన్ని ఎంచుకుంటారో వారు ఖచ్చితంగా నాశనం అవుతారు. ఎన్నుకునే సమయంలో ఈ 2 మార్గాల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న మనం వేసుకోవాలి. ఈ 2 మార్గాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి? జవాబు, ఒక మార్గము జీవానికి, ఇంకొక మార్గము మరణానికి మనల్ని నడిపిస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాల్లో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే అని వ్రాయపడి ఉన్నది. మరణానికి నడిపించే మార్గము చాలా సంతోషకరంగా, చాలా ఆనందకరంగా, వెళ్ళుటకు చాలా స్వేచ్ఛగా ఉంటుంది. జీవానికి నడిపించే మార్గము ఇరుకుగా, సంకుచితముగా ఉంటుంది. ఈ 2 మార్గాలలో ఒకదాన్ని ఎన్నుకునేటప్పుడు తెగింపు చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ లోకంలో పాపముతో కూడిన కొన్ని ఆనంద క్షణాలు శాశ్వత జీవాన్ని పోగొట్టుకోవడానికి కారణమవుతాయి. పరలోకంలో దేవునితో ఉన్న శాశ్వత జీవం పోగొట్టుకోవడం కంటే మించిన నష్టం మరొకటి లేదు. అయితే విశాల మార్గమును ఎన్నుకున్న వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇరుకు మార్గమును ఎన్నుకున్న వారికి దేవుడు ఏం చేస్తాడు? 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో, మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని వ్రాయపడి ఉన్నది. దేవుడు అనుగ్రహించు విశ్రాంతి మామూలు విశ్రాంతి కాదు. నిత్య జీవంలో మనకు అనుగ్రహించే విశ్రాంతి కొరకే ఈ లోకంలో మనము పాటుపడుతున్నాము అన్నది మనం గమనించాలి. కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని శ్రద్ధగా గైకొని ఆయనకు లోబడే వారికి ఇచ్చే ప్రతిఫలము ఎంత గొప్పగా ఉంటుందో మనం గ్రహించాలి. ఇహలోక శ్రమ పరలోక సమాధానం కొరకే అని మనం గ్రహించాలి. ఆయనను విశ్వసిద్దాము, ఆయన నామ మహిమార్థమై జీవిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన విజ్ఞాపనలను, ప్రార్థనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.